హలో అండి, వెల్కమ్ టు అన్వేస్. ప్రియాంక జైన్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ఇంకా శివ్ వాళ్ళిద్దరు కలిపి మహాకుంభానికి వెళ్ళి మళ్ళీ రీల్స్ చేశారండి. అక్కడ ఎలాంటి రీల్స్ చేశారు, ఎందుకు సోషల్ మీడియాలో ఇంత నెగటివ్ ట్రోల్స్ వస్తున్నాయి వాళ్ళ మీద, అసలు ఏం చేస్తారు వీళ్ళిద్దరి మీద, ఎందుకు అంత కోపం? అది కాకుండా వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో గుళ్ళు గోపురాల దగ్గర రీల్స్ చేసి ట్రెండింగ్ కోసం ఏదైనా చేస్తుందా అని అసలు వెనక ముందు ఆలోచించకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఏం చేస్తారు, అసలు ప్రియాంక జైన్ వాళ్ళు కుంభమేళ కాశీ వెళ్ళి ఏం చేశారు, ఏ విధమైన రీల్స్ పెట్టారు, ఎందుకు అంత కోపం వచ్చింది? సో దీని గురించి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. లాస్ట్లో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అయితే ప్రియాంక జైన్, శివ్ అనే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్ మహాకుంభమేళకు ప్రయాగరాజ్కి వెళ్తున్నారు, అక్కడ అమృత స్నానం చేస్తున్నారు. సో ఎవరైనా ఇంకా పెద్ద పెద్ద పిండ ప్రధానాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో మహాకుంభమేళకు వెళ్ళడం తప్పలేదు, అక్కడ మనం స్నానం చేయడం తప్పలేదు, ఏమీ తప్పలేదు, అంతా బానే ఉంది. అయితే మిగతా వాళ్ళు కూడా రీల్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఫొటోస్ తీసుకుంటారు, అన్ని చేస్తారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే అక్కడికి వెళ్తున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఏ బస్సులు ఎక్కాలి, అక్కడ తక్కువ బడ్జెట్ లో ఎంత తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అనే అలా విధంగా వ్లాగ్స్ చేస్తున్నారు. అక్కడ ఉన్న నాగసాధువులను చూపిస్తున్నారు, అక్కడ ఉన్న ఫ్రీ సత్రాలు చూపిస్తున్నారు, ఫ్రీ అన్నదానాలు చూపిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్లాగ్స్ చాలా మంది చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి మహాకుంభమేళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. సో అలాగే ఇక్కడ ప్రియాంక జైన్ ఇంకా శివ్ వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళారు, వెళ్తున్న దాన్ని కూడా వెళ్తున్నప్పుడు కూడా రీల్స్ చేశారు. సో వాళ్ళు వెళ్తున్న దారిని చూపించు, లేకపోతే అక్కడ స్నానాలు చేసిన ఇవన్నీ చూపించారు. అయితే వాళ్ళు రీల్స్ చేసిన విధానంలో కానీ కొన్ని రీల్స్ లో అయితే ఓన్లీ రీల్స్ కోసమే అక్కడికి వెళ్ళారా అంటే మేము కూడా వెళ్ళాము అని స్టేటస్ చూపించుకోవడం కోసం అక్కడికి వెళ్ళారా అని నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో మిగతా వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు కదా, ఓన్లీ వీళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి అంటే, సో వీళ్ళు ఇంతకు ముందు తిరుపతిలో కూడా తిరుపతి కొండ ఎక్కినప్పుడు వాళ్ళు చేసిన రీల్స్ కానీ, లేదు అంటే తిరుపతి కొండ ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ నడుస్తున్నప్పుడు చిరుత గురించి ప్రాంక్ చేసి వాడిద్దరు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. అది ఎప్పుడో చేస్తే తర్వాత వైరల్ అయింది, ఆ తర్వాత విషయం. బట్ అది ప్రాంక్, ఆ వీడియో వైరల్ అవ్వడం, అది పోలీస్ కేసు వరకు వెళ్ళడం. సో ఇవన్నీ దీనివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం చేసినా సరే వాళ్ళు అంటే అంత షోగా చేసేసరికి వీళ్ళు షో కోసమే వెళ్ళారు, అంటే షో వర్క్ కోసం వెళ్ళారు, భక్తి లేదు, ఏం లేదు. సో దీనికోసం రీల్స్ చేయడం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారా, వెనక ముందు ఏమీ ఆలోచించరా, ఇలాంటి ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎస్పెషల్ వీళ్ళ మీద రావడానికి ఇది కారణం. సో వీళ్ళనే కాదు, సో ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి కూడా తిరుమలలో గోపురం ముందు, గోపురం అంటే ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ ముందు కూడా రోడ్డు మీద రీల్ చేసింది, అది కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఎక్కడ రీల్స్ చేస్తే ఎక్కడ రీల్స్ చేయకూడదు, ఎక్కడ రీల్స్ చేయాలి, ఏం చేయకూడదు అనేది ఏం ఆలోచించట్లేదండి. పలానా ప్లేస్ లో రీల్ చేసామా, మనం ఈ ప్లేస్కి వెళ్ళామా, మన ప్లేస్కి వెళ్ళి రీల్ చేసామా, ట్రెండింగ్ లోకి వచ్చిందా లేదా, అది ఫుల్ ట్రెండింగ్ రావాలి, లైక్లు రావాలి, ఫుల్ అందరికి తెలియాలి, ఇది ఒక్కటే ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ చెయ్యొచ్చు ఇక్కడ చెయ్యకూడదు ఏమీ లేదు. ఈ ఆలోచన కంప్లీట్ గా పోయింది. సో వైరల్ అయిన తర్వాత ఎవరొకరు తిట్టడం, సో మళ్ళీ దాని గురించి సారీ చెప్తూ మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెట్టడం, ఇదే అవుతుంది. సో ఇతిహాసాల గురించి మాట్లాడినప్పుడు కానీ, దేవుళ్ళ గురించి కానీ, గుళ్ళు గురించి కానీ, గోపులాల గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనం బిహేవ్ చేసే విధానం కానీ ఎలా ఉండాలంటే ఒక తన్మయత్వం కానీ భక్తితో కానీ కూడి ఉండాలి అని అంటున్నారు. సో మీరు రీల్స్ చేసుకున్న తప్పలేదు, ఏం చేసుకున్నా తప్పలేదు. చాలా మంది గుడి మెట్ల మీద వెళ్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు, పెడుతూ ఉంటారు. అందులో ఇలా అంటే ఇది ఒక షో వర్క్ లాగా, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ లాగా ఇలా చేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తూ దాన్ని రీల్స్ పెట్టడం అనేది కొంచెం బాగా నెగిటివ్ ట్రోల్స్ అవుతుంది అనమాట. కొంతమంది పిల్లలు అయితే తెలియకుండా అంటే గుళ్ళకి వెళ్ళేదే రీల్స్ కోసమా, మీరు గుళ్ళకి కొంచెం భక్తి కోసమే వస్తున్నారేమో అన్నది లేదా, మొత్తం కంప్లీట్ గా రీల్స్ కోసం ఏ ప్లేస్ కన్నా వెళ్ళిపోతారు, గుళ్ళు గోపురాలకి వెళ్ళేది కేవలం రీల్స్ చేసుకోవడమే కోసమేనా అని ఆ కోపం నెటిజన్స్ లో ఎక్కువైపోయింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ప్రియాంక జైన్ వాళ్ళ మీద కూడా అన్ని సిచ్యువేషన్స్ కలిపి వీళ్ళు మళ్ళీ రీల్స్ చేశారు. కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ చేశారు, మహాకుంభమేళకు ఇంకో రీల్, ఇలా రీల్స్ చేసేసరికి మొత్తం నెగిటివిటీ అంతా వీళ్ళ రీల్స్ మీద పడిపోతుంది అనమాట. సో అది రీజన్ అక్కడ జరిగింది. సో ఇదండి వీడియో.